ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 29వ తారీఖు నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో రవి, బుధ, కేతువు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు సింహం, కన్య, తులారాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతి పని నిదానంగా సాగుతుంది. వచ్చిన ఆదాయానికి ఖర్చుకి సంబంధం ఉండదు. వాహన యోగ్యం ఉంది. ఇల్లు నిర్మాణ పనులు చేపట్టడానికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశీ సంబంధమైన విషయాలు ఈ వారం అనుకూలంగా ఉంది. పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో జాప్యం జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు అవకాశాలు కలిసి వస్తాయి. ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు అంతగా కలిసి రావు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డు కాలం అని చెప్పొచ్చు. అకౌంట్స్, ట్రావెల్ ఏజెన్సీ, కార్పొరేట్ గిఫ్ట్స్ వారికి ఈ వారం మంచి లాభాలని చెప్పవచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఫైనాన్స్ పరంగా అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు అనుకూలమైన సమయం చెప్పవచ్చు. విదేశీ విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. కంగారు పడవద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు వస్తుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బాగుందని చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా వ్యాపారం నిదానంగా సాగుతుంది. అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేసిన ప్రతి పని కష్టంతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల పట్ల చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా అధిగమించగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. విదేశీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేసినా విరోధంగా ఉంటుంది. అందరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వీసాకి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ వారం కొంత బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే పనులు కొంత ఆలస్యంగా ఉంటాయి. కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ట్రావెల్ ఏజెన్సీ, హోటల్ మేనేజ్మెంట్ వారికి, వైద్య విద్య వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మిత్రుల సహాయ సహకారాలు తీసుకుని వ్యాపారాన్ని ముందుకు సాగండి. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. ఈ వారం వాహన యోగం ఉంది. నూతన గృహం కొనాలనుకున్న వారికి ఈ వారం ప్రయత్నించవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఎలర్జీ, ఉబ్బసం, మోకాలు నొప్పులు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వీసా, H1B విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. చార్టెడ్ అకౌంట్స్, కాస్మెటిక్స్, బొటిక్స్, వస్త్ర వ్యాపారస్తులకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వారికి ఈ వారం మంచి లాభాలు తెచ్చిపెట్టే విషయంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం చేసే సేవింగ్స్ కలిసి వస్తాయి. ఈ రాశివారు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి.
సుబ్రహ్మణ్య స్వామి కంకణం ధరించడం చెప్పదగినది. వీలైతే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వచ్చిన ధనాన్ని వచ్చినట్లుగా ఖర్చు అవుతుంది. అవి మంచికే ఖర్చు చేస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదు. అమ్మాలంటే తక్కువ ధర, కొనాలంటే ఎక్కువ ధర అని ఉంటుంది. నూతన వ్యవహారాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ తగ్గే అవకాశం కూడా ఉంది. వారి పట్ల జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ పరంగా బాగున్న ఖర్చు ఎక్కువ కనిపిస్తోంది. వీసా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల సహాయం వల్ల మేలు జరుగుతుంది. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం, వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార పరంగా బాగుంది. ఉద్యోగపరంగా అధికార యోగం ఉంది. వ్యాపారపరంగా బాగుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్న వ్యాపారాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, మోకాలు నొప్పులు, గైనికి సంబంధించినవి ఇబ్బందులు పెడతాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు కాలభైరవుడికి అభిషేకం చేయడం, అలాగే కాలభైరవ స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆదాయం చక్కగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ఒక కొలిక్కి వస్తుంది. తలపెట్టిన ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. అది ఆశించిన స్థాయిలో ఉండకపోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు గడ్డు కాలం చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, మెకానికల్, ఎలక్ట్రికల్స్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల్లోనూ పరిశీలించుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే కొంత వాయిదా వేయడం అనేది చెప్పదగినది. ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారం అలాగే కొనసాగించి ఏదైనా మార్పులు ఉంటే కొంతకాలం ఆగి చేసుకోవడం చెప్పదగినది. ఫైనాన్స్ పరంగా ఒడిదుడుకున్నప్పటికీ ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. తలపెట్టిన ప్రతి పనిలోనూ చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వపరమైన చిక్కులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎన్ని పనులు ఆటంకాలు వచ్చినా అన్నిటినీ సహనంతో ముందుకు సాగండి. దైవానుగ్రహం తోడు వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారికి కుబేర కుంకుమతో అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసినట్లయితే సకల దోషాలు పోయి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరించండి.
ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. అయితే మీ మేధాశక్తితో, మీ స్వయం కృషితో చేసే ప్రతి పని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. అయితే వచ్చిన దానికంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం చెప్పదగినది. సహోదరి సహోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధిక ధన సూచన కనిపిస్తోంది. ప్రతి విషయానికి తొందరతనం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం నిదానంగా కొనసాగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్నది ఒకటి అవుతుంది ఇంకోటి అనిపిస్తుంది. కొన్ని పనులు రాజకీయ లబ్ధి కోసం చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. నూతన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ప్రారంభించకుండా ఈ వారం వాయిదా వేయడం అనేది చెప్పదగినది. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం బాగుంది. లాయర్ వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి కొంత అసంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది. వీసా విషయంలో జాగ్రత్త వహించండి. మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఏ విషయమైనా సరే క్రోధాన్ని పక్కన పెట్టి సామరస్యంతో ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో చెప్పదగిన మార్పులు ఏమీ ఉండవు. ప్రమోషన్ పెండింగ్లో ఉంటుంది. ఇంట్లో వారితో అలాగే సహ ఉద్యోగులతో మాట పట్టింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్త వహించాలి. సంతాన విషయమై ఎక్కువగా మనోవేదనకు గురి అవుతారు. అందరికీ మనం బాగా చేసాం కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మనోవేదనకి గురవుతారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దైవ దర్శనాలు మీకు మేలు చేస్తాయి. ఈ దేవీ నవరాత్రిలో ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారికి కుబేర కుంకుమతో అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసినట్లయితే సకల దోషాలు పోయి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం తగ్గించుకోవాలి. ప్రతిదీ మనసుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేసే పని మంచి ఉత్సాహంతో పనిచేస్తారు. పెండింగ్లో ఉన్న పనిని సకాలంలో పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, కన్సల్టెన్సీ, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. అయితే నిదానంగా వ్యాపారం పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి అంతగా అనుకూలంగా లేదు. గ్రాసరీ స్టోర్స్ వారికి, పూజా సామాగ్రి వారికి, పత్తి వ్యాపారస్తులకు, నూనె వ్యాపారస్తులకు, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే లాభాలని పక్కన పెట్టి అభివృద్ధి పదంలో నడిపించడానికి చేసే ప్రయత్నాలు చేయండి. పిల్లల విద్యా విషయం పట్ల ఎక్కువగా ఆందోళన చెందుతారు. వారి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభిస్తుంది. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహపరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు కొంతకాలం వేచి ఉండడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార విస్తరణ చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. అలాగే ఉద్యోగ మార్పు కూడా సమయం కాదని చెప్పవచ్చు. ఉన్న ఉద్యోగంలోనే కష్టపడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారికి కుబేర కుంకుమతో అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసినట్లయితే సకల దోషాలు పోయి అమ్మవారి ఆశీస్సులు పొందగలని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. అయితే కొంత నిర్లక్ష్యం వల్ల కూడా విభేదాలు వచ్చే సూచన కనిపిస్తోంది. అన్నీ మనకే తెలుసు అనే భావన పక్కన పెట్టి సామరస్యంతో వ్యవహరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, మోకాల నొప్పులు, స్కిన్ ఎలర్జీ వంటివి ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. చేసే పనిలో ఉత్సాహంగా పనిచేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిలోనే పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వారం వచ్చే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ మార్పు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే పనిలో కష్టంతో పాటు లాభాలు కూడా గడిస్తారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీకంటూ స్థానం సంపాదించుకొని ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్, కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు గడ్డు కాలం చెప్పవచ్చు. చిరు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, కూరగాయలు, నూనె వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి అందదు. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం లభిస్తుంది. స్ట్రెస్కి దూరంగా ఉండండి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. చేతి దాకా వచ్చిన కొన్ని పనులు చేజారిపోతాయి. భాగస్వామి వ్యాపారాల్లో మెలకు అవసరం. కష్టం మనది, ఫలితం ఇంకొకరిది అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే వారాంతంలో కొన్ని శుభసూచకాలు కనిపిస్తున్నాయి. అదే మీ మనోధైర్యం పెంచే అవకాశం అని చెప్పవచ్చు. ప్రతిరోజు ఖడ్గమాల స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారికి కుబేర కుంకుమతో అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసినట్లయితే సకల దోషాలు పోయి అమ్మవారి ఆశీస్సులు పొందగలని మనవి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంట్లో చికాకు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఏ పని చేసినా నలుగురిలో మాట పట్టింపులు ఎదురవుతాయి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురితో మాట్లాడి వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. మీ మేధాశక్తితో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అయితే ఖర్చులు మటుకి అధికంగా ఉంటాయి. ₹1 వస్తే ₹10 ఖర్చు అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. సహోద్యోగులతో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారపరంగా చిన్న ఆటంకాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి, పౌల్ట్రీ రంగానికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయలు, నూనె వ్యాపారస్తులకు, పూజా సామాగ్రి, అలాగే జ్యువెలరీ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిక్కులు ఏర్పడతాయి. వాటిని నలుగురితోనూ పరిష్కరించుకోవడం చెప్పదగిన సూచన. ఏ విషయాన్ని సరే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తని ఈ వారం వినే యోగ్యత కనిపిస్తుంది. ఫైనాన్షియల్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. గ్రీన్ కార్డు కోసం చూస్తున్న వారు కూడా ఈ వారం బాగలేదని చెప్పవచ్చు. అయితే ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతి విషయాన్ని దైవదనంగా భావించి ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం బాగుందని చెప్పొచ్చు. ఆదాయం మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు ఏర్పడుతుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సంపాదించుకునే పరిస్థితి గోచరిస్తోంది. వ్యవహార పరంగా మీ మేధాశక్తికి మించి కష్టపడి పనిచేస్తారు. దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 4 సోమవారాలు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేసే పనిలోనూ ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైనా దాన్ని అధిగమించగలుగుతారు. శక్తికి మించి కష్టపడతారు. దానికి తగ్గినట్టుగానే ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పొచ్చు. ప్రభుత్వ పరంగా ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఎదురుస్తున్న ఉద్యోగం లభిస్తుంది. చార్టెడ్ అకౌంట్స్కు, లాయర్లకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం కాకుండా ఈ వారం ఆగి నవరాత్రుల్లో ప్రారంభించడం చెప్పదగినది. హౌసింగ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. ఏ విషయాన్ని సరే మనసుకు తీసుకోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం అనేది చెప్పదగింది కాదు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగున్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మాట మీద మీరు ఉండి మీరు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, ఎలక్ట్రానిక్స్, మీడియా, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్కి, మెకానికల్, టెక్నికల్ ఈ రంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్ అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వచ్చే యోగ్యత లేదు. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. కష్టే ఫలినట్టుగా ముందుకు వెళ్ళండి. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. H1B కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వీరికి ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా బాగుంటుంది. వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. అయితే వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించండి. మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాట నెగ్గించుకోవాలని ప్రతిదీ ప్రయత్నిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మనం వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు అని కాకుండా నలుగురిని సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించండి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకండి. సంతాన విషయమై బాగుంటుంది. వారి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం అనుకూలించే యోగ్యత కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. అయితే జీవిత భాగస్వామి తోడు వల్ల ఏ పనైనా సులువుగా చేయొచ్చనే మనోభావన కలుగుతుంది. దానివలన మేలు జరుగుతుంది. ఏ విషయాన్ని సరే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు కాలం వ్యతిరేకంగా ఉండి ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు చోటు చేసుకుంటాయి. చేసిన పనినే మళ్ళీ చేయాలి అనే భావన ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. నలుగురిలోనూ అపఖ్యాతి లభిస్తుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి గోచరిస్తోంది. దేనికైనా సరే సమయం రావాలని వేచి చూస్తారు. అలాగే వేచి ఉండడం అనేది చెప్పదగినది. గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదు. కొంతకాలం వేచి ఉండి తర్వాత గృహ నిర్మాణ పనులు చేపట్టడం అనేది చెప్పదగినది.
వాహన యోగం కూడా ఉంది. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా చేసే ప్రతి పనిలోనూ మీకంటూ ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. భాగస్వామి వ్యాపారాలు కూడా మీదే పై చేయి అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు. మనకంటూ రోజు ఉండాలి, మనకంటూ గుర్తింపు రావాలని ఎంతో శ్రమిస్తారు. ఆ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. వాటి వలన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచించి మనోవేదన గురి కాకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలొస్తాయి. విదేశీ పెట్టుబడులు లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వీసా లభిస్తుంది. పాస్పోర్ట్ విషయంలో కొంత జాప్యం జరిగిన మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే అవి అంత పెద్దగా ఇబ్బందికరమైనవి కావు. వివాహ సంబంధాలు చూస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తోంది. కొంత నిదానంగా చూడండి, మంచి సంబంధం కుదురుతుంది. కొత్తగా పెళ్ళైన వారికి చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మాటికి పోకుండా సామరస్యంతో ముందుకెళ్ళండి. దానివల్ల భవిష్యత్తులో విభేదాలు లేకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. అన్నీ మీదే పై చేయి అవుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కలిసి వచ్చే కాలం కూడా చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏమైనా చిక్కులు ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరమని చెప్పచ్చు. అయితే మీ మేధాశక్తితో వాటన్నిటినీ సమర్థవంతంగా నిలదొక్కుంటారు. ఏ పని చేసినా సరే మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఆ విషయంలోనే కొంత ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహిస్తారు. దానివలన వెన్నునొప్పి వచ్చే అవకాశం గోచరిస్తుంది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి, స్టీల్ రంగంలో పనిచేసే వారికి, కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం బాగుందని చెప్పవచ్చు. మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. చేసే వ్యాపారాల్లో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అనుకున్నది సాధించగలుగుతారు. నలుగురులను గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఎన్ని గుర్తింపు తెచ్చుకున్నా మన అనేవారు లేరనే బాధన ఎప్పుడు వెంటాడుతుంది. ఏదైనా సరే నలుగురితో కలిసి ముందుకెళ్ళడానికి చెప్పదగిన విషయం. నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం చెప్పదగిన విషయం. ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచించి వ్యాపారాన్ని ముందుకు సాగించండి. భాగస్వామి వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్నపాటి ఇబ్బందులున్నా సరే వాటికి మీరుగా చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎన్ని విషయాలైనా సరే కొన్ని గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగినది. ప్రతి విషయాన్ని నలుగురితో చర్చించి ముందుకు వెళ్దాం అనుకుంటే అవి ఇబ్బందికరంగా మారే యోగ్యత కనిపిస్తోంది. ఫైనాన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం వస్తుంది అనుకున్న ధనం చేతికి అందదు. దానివల్ల కొంత అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. భూ వివాద విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అందరూ మనవాళ్ళే కదా అని నమ్మి భూమిని అమ్మడం కానీ వారికి అప్పచెప్పడం కానీ చేయకండి. దానివలన భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యం జరుగుతుంది. సంతానం కాని వారికి ఈ వారం సంతాన విషయంలో శుభవార్తను వింటారు. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చే వారం అని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే కృషే ఎంతో మేలు చేస్తుంది. అందరినీ నమ్మి కాకుండా మీకు మీరుగానే ప్రతి విషయాన్ని ఫైనాన్స్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్నీ మీరు చూసుకోవడం వల్ల
లాభపడగలుగుతారు. మన వారు ఉన్నారు, అన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళే చూస్తారు అనే పరిస్థితి కాకుండా మీకు చూసుకోవడం వల్ల నష్టం నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి విభేదాలు గోచరించే అవకాశం కనిపిస్తోంది. ప్రతి విషయాన్ని చిన్నదిగా కాకుండా ప్రతి విషయాన్ని చిన్న చిన్న అపోహలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం కొంత ఆలస్యమే అవకాశం కనిపిస్తోంది. చేతిదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. నిరుత్సాహపడకండి, మంచి భవిష్యత్తు ఉంది. ఈరోజు బాధపడ్డా రేపంటూ మనకు రోజు ఉంటుందని గ్రహించి ముందుకు సాగండి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశి వారికి ఏ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెల్ల వేయండి. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆదాయం మీద ఖర్చులు తక్కువగానే ఉంటాయి, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎన్నో కష్టాల నుండి ఈ వారం బయటపడ్డామన్న భావన కలుగుతుంది. ఉద్యోగస్తులకైతే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. రాదు అనుకున్న ప్రాజెక్టు మీకు రావడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. సహోద్యోగులతో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడినా సరే ఫలితం ఇంతేనా అనిపించినా సరే ఆ కష్టం తగిన ప్రతిఫలం నిదానంగా లభిస్తుంది. మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు. మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ ఈ వారం లాభాలు తెచ్చే విధంగా ఉంటాయి. పౌల్ట్రీ రంగానికి, సాఫ్ట్వేర్ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్సల్టెన్సీ, లాయర్లకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్ ఈ వారం కొంత అనుకూలంగా లేదని కూడా చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఈ వారం ఏది చేపట్టకపోవడం అనేది చెప్పదగిన విషయం. నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యాపారం ఎక్స్టెన్షన్ చేయాలన్నా సరే నవరాత్రుల్లో ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా ఈ వారం తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అన్నీ బాగున్నా కూడా ఈ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని భావిస్తారు. అది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి కాలభైరవ రూపుని మెల్లో ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభిస్తుంది. అయితే ఉద్యోగం వచ్చేసింది, ఇంకా రేపే ఇంటర్వ్యూ అయిపోయింది, రేపు వచ్చేస్తుంది అనుకో టయానికి ఉద్యోగం రాదు. ఏంటని ఉద్యోగం రాదు. కాబట్టి ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచించుకుని ముందుకెళ్ళండి. ఈ వారం ఉద్యోగం వస్తుందా రాదా అని పక్కన పెట్టి మీ స్వయం కృషితో ముందుకు సాగండి. ఆ పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడూ తోడుంటుంది. ఏ విషయమైనా సరే తొందరపాటు తనం కాకుండా నిదానంగా ఆలోచించి ముందడుగు వేయండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి ఫలితాలే సాధించగలుగుతారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సంతాన విషయమై మీకంటూ ఉన్న ఒక దిగులు తీరిపోతుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సంతాన యోగ్యత కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని విభేదాలకు తావివ్వకుండా ముందుకు సాగండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించగలుగుతారు. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ, ఉబ్బసం వంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే ఎంత కష్టపడ్డా సరే ముందుకు లాగేవాళ్ళు, వెనక్కి లాగేవారు ఇద్దరూ ఉంటారు. మీ మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఏ పని చేసినా సరే నిరాశ, నిస్పృహత ఏర్పడుతుంది. కాకపోతే
మేన్ రాశి వారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ప్రత్యేకంగా ఈ వారం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించి వారికంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. ఈ వారం సినీ రంగం వారికి బాగుందనే చెప్పవచ్చు. అయితే మేన్ రాశి వారికి ఏ నడుస్తున్న వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసి 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. దానివల్ల ఎన్నో ఫలితాలు కోటి రెట్లు మీకు లభిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినోభవంతు, లోక సమస్త సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.